నమస్తే బోసుకుమరి. కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి శత్రువులు ఎక్కువయ్యారా? అధికారంలో ఉన్నటువంటి తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దుర్భాషలు ఆడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈడేట్ అనేటువంటి విధంగా సంబోధిస్తున్నటువంటి వాళ్ళ మనస్తత్వాలు ఏంటి? కూటమి పార్టీకి శత్రువులు ఎవరు? ఆ శత్రువులు కూటమిని దెబ్బకొట్టడానికి ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారు? ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు? వాళ్ళని ఎదుర్కోవడానికి కూటమి చేస్తున్నటువంటి పనులు ఏంటి? వీటన్నిటికి సంబంధించి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నించాలి. దీనిలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే కూటమి చెదిరిపోతుంది అనేటువంటి విషయం నెక్కరేసుకున్నటువంటి పిల్లడు కూడా ఖచ్చితంగా తెలుసు. కాబట్టి జనసేన పార్టీని దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ గారి మీద బ్లేమ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలి. ఇది చేయకపోతే కూటమిని దెబ్బ కొట్టడం అనేది అసాధ్యమైనటువంటి విషయం అని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కీలకం. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసించగలడు, నిర్దేశించగలడు అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటే ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కూటమికి అత్యంత బలమైనటువంటి వ్యక్తులు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీ మీద ఎవరన్నా బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోతే అవినీతి మక్కలేసేటువంటి ప్రయత్నం చేసినా, ఏదో తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప సీరియస్ గా ప్రజలు తీసుకుంటారా లేదనంటే ఖచ్చితంగా డౌట్. కాబట్టి దాన్ని ఆచితూచి జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, పార్టీని నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి పార్టీలో కొన్ని అసహనాలు ఈ మధ్య వచ్చినా కూడా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగానే తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఓకే. ఇంకోటి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు అధికారంలో లేనటువంటి టైంలో కూడా ఆయన విపరీతంగా మాట్లాడేవాడు. నిజంగా మహానుభావుడు, విపరీతంగా తప్పుకున్నాడు. జన సైనికులు అవమానించారు, వీర మహిళలను అవమానించారు, అందరినీ టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ కి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో జీవించగలిగినటువంటి పరిస్థితులు ఉండి కూడా నిలబడ్డాడు అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళింది. కానీ అంత లైఫ్ ఉండి కూడా ఎందుకు అవమానాలు పడుతున్నాడు అనేటువంటి విధానం ప్రజలకి అర్థమవడంతో ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. మామూలుగా సినిమాలో వచ్చేటువంటి క్రేజ్ కంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. దాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుని వెళ్లి అఖండ విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధలు ఏమైనా తగ్గుతాయా, అవమానాలు ఏమైనా తగ్గుతాయా అంటే లేదు. పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు, కొంతమంది తెగిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి శత్రువులేం కాదు, పాతగా ఉండేటువంటి శత్రువులే. కానీ ఏ పార్టీకైనా కొత్త శత్రువులు ఖచ్చితంగా స్టార్ట్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అసలు కూటమి పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి శత్రువులు ఎలా ఉన్నారు, ఎవరు అనేటువంటి విషయం మనం చూస్తే మామూలుగా ఆబ్వియస్ గా కూటమికి శత్రువు ఎవరు? వైసీపీ పార్టీ. అలాగని చెప్పేసి వైసీపీ పార్టీని నేనేం ఇప్పుడు శత్రువు అని చెప్పి డిసైడ్ చేయట్లేదు. వైసీపీ పార్టీ కూటమి కూడా శత్రువు, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ శత్రువులు అంటే రాజకీయ ప్రత్యర్థులు. వీళ్ళు కాక వైసీపీ నుంచి కొంతమంది శత్రువులు తయారవుతారు. వైసీపీకి కూడా థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు, అది సోషల్ మీడియా వేదిక సపోర్ట్ చేస్తారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిలో పడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిలో పడిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆహ్వానిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తిస్తుంది, గుర్తించే స్పోక్స్ పర్సన్ పదవి కానీ ఇట్లాగా 1 by 1 రాజకీయాలు ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఎందుకంటే రాజకీయాల్లో ముందుగానే గమనిక చెప్తున్నాను ఏంటంటే, రాజకీయాల్లో కొంతమందికి అవకాశం త్వరగా వస్తుంది, కొంతమందికి లేట్ గా వస్తుంది. జీవితం కూడా అంతే. కొంతమందికి సక్సెస్ త్వరగా వస్తుంది, కొంతమంది సక్సెస్ లేట్ గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళు పడేటువంటి కష్టం, ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటే కొన్ని లోపాల వల్ల కొంచెం వెనకబడేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. జీవితమైన అంతే, రాజకీయమైన అంతే. కాబట్టి నేను కొంతమంది గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే, మేము మాట్లాడటం వల్ల కూటమి గెలిచిపోయింది, లేకపోతే మేము వ్యతిరేకించడం వల్ల, మేము విమర్శించడం వల్ల వైసీపీ పార్టీ ఓడిపోయింది అనేటువంటి విధంగా కొంతమంది ఫీల్ అవుతారో, లేకపోతే వాళ్ళ భ్రమో ఏమో, దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. కానీ మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక పెట్టుకున్నారు కూటమి ఉండేటువంటి పార్టీలైనా వైసీపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే సపోర్ట్ చేసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి టైంలో ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఆశిస్తారు. వాళ్ళు కూడా కాకుండా పార్టీ పోటీలో ఉన్నటువంటి టైంలోనే, ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి టైంలోనే ఆ పార్టీల నుంచి గత 5 సంవత్సరాలు మీకు సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు పలానా టికెట్ ఉండను, లేకపోతే పలానా పని చేయను, ఇలా కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అవి నెరవేరినప్పుడు, అసాధ్యమైనటువంటి కోరికలు కోరినప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళకి శత్రువులు అవుతారు. అంటే నేను ఈ పార్టీకి ఇంత చేశాను 5 సంవత్సరాలు, వీళ్ళు నాకు మోసం చేశారు, మొండి చేసి చూపించారు, ఖచ్చితంగా దీన్ని ఓడించాలి అనేటువంటి విధంగా వాళ్ళు చేసేటువంటి ఆ తర్వాత ప్లాన్లు, కాబట్టి వాళ్ళు శత్రువులు అవుతారు. ఇలాగా శత్రువర్గం అనేది ఏ పార్టీకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కానీ కూటమికి ఖచ్చితంగా ఆ శత్రువులు ఎక్కువ. ఎందుకనంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, 3 పార్టీలు ఉన్నారు కాబట్టి, ఒక్కొక్క పార్టీకి అలాంటి శత్రువులు ఉంటారు కాబట్టి 3 పార్టీలు ఒక దగ్గర చేరినప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కువ అవుతారు. వాళ్ళంతా ఏం చేస్తారు, ఒకప్పుడు వైసీపీ పార్టీ తప్పంటారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ శత్రుత్వాన్ని బయటపెట్టుకోవడం కోసం, కూటమిని దెబ్బ కొట్టడం కోసం
వాళ్ళు మళ్ళీ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. దీంట్లో నీతులు చెప్తూ ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితికి వస్తే వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, అంటే ఎదగటం కోసం వాళ్ళు అనుకున్నది జరగకపోతే అటు వైసీపీ పార్టీని తిడతారు లేదా పొగుడతారు, ఇటు కూటమిని పొగుడతారు లేదా తిడతారు. ఇలాంటి వ్యక్తులందరూ బయటకు వచ్చేసి మేము దేశభక్తులు అనేటువంటి విధంగా ఇచ్చేటువంటి కలర్ కోటింగ్ కూడా చూసారా, బలి కామెడీ ఉంటుంది. కానీ కొంతమంది వాళ్ళని నమ్మేస్తారు. ఆ నమ్మేయటం వల్ల వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, అదేంటంటే ఆయా పార్టీల మీద ఉండేటువంటి పిచ్చి అభిమానం వల్ల ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు అనే విషయం అందరికీ తెలుస్తుంది. విపరీతంగా ఈ రోజు పొగుడతారు. వాళ్ళు అనుకున్న జరగకపోతే 10 రోజులు అయిన తర్వాత విపరీతంగా ఎవరిని పొగుడారు వాళ్ళనే తెస్తారు. అంటే ఆ రోజు తప్పు, ఆ రోజు రైట్ అయింది, ఈ రోజు తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం. ఇలాంటి శత్రువులు ఎక్కువయ్యారు. వీళ్ళు కూటమి పార్టీని టార్గెట్ చేస్తారు. మామూలు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి కొన్ని లొసుగులు ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుంటూ ప్రజలకు దగ్గర అవడంతో పాటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక దృఢ సంకల్పంతో, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లినటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయం ఆటోమేటిక్ గా అర్థమైపోయింది. సరే కొంతమంది సమ్ పీపుల్ కి అర్థం కాకపోవచ్చేమో కానీ ఉన్నటువంటి రీత్యా సరే ఎలాగైనా సరే అటు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినా ప్రజలు నమ్మట్లేదు, కూటమి మొత్తాన్ని టార్గెట్ చేసినా ప్రజలు నమ్మట్లేదు. ఏం చేయాలి అనేటువంటి విషయం చూస్తే తెగించటం అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదో ఒక చిన్న సంఘటన, లేకపోతే టీడీపీకి సంబంధించిన ఒక చిన్న సంఘటన, ఇలాంటి అంటే తప్పు కాదని నేను అనట్లేదు, తప్పులే, చిన్నదైనా పెద్దైనా తప్పే. కానీ దాన్ని భూతత్వంలో చూపించడం ప్రయత్నం, అంటే వాళ్ళకి సంబంధించి సపోర్ట్ చేసేటువంటి పార్టీలో ఎలాంటి లోపాలు జరిగినట్టు వాళ్ళు ఏంటంటే అవన్నీ శుద్ధపూసలు, మిగతా వాళ్ళందరూ కూడా వెధవులు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకుంటారు లేదా అంటే నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు కూటమి పార్టీని టార్గెట్ చేయాలి అంటే మామూలుగా విమర్శించడం, మామూలుగా చేయటం అది కుదరదు. ఎందుకంటే ఎవరు నమ్మేటువంటి పొజిషన్ లేవు. కాబట్టి తీవ్రంగా చేయాలి. అంటే అలాగే తెగిచ్చైనా సరే వాళ్ళు ఉన్నటువంటి శత్రుత్వం మీద, వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖ, ఆవేశం, లేకపోతే కోపం, ఇవన్నిటి వల్ల ఏంటంటే తెగించడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో ఉన్నారు, అధికారంలో లేని టైంలో తిట్టినట్టుగా కానీ వాళ్ళ స్థాయి మర్చిపోయి విపరీతంగా తిట్టారనుకోండి, అప్పుడేమవుతుంది, అది పెద్ద గోల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూ ఉంది. ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా టార్గెట్ చేశారు. మామూలుగా అందరు ప్రశ్నించారు, కొంతమంది నాతో సహా నేను కూడా ప్రశ్నించాను. సుగాలి ప్రీతి విషయం చాలా సెన్సిటివ్ విషయం, అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద భారం ఉంది, వచ్చేసింది. మిగతా వాళ్ళు చేస్తారన్న నమ్మకం లేదు కాబట్టి ఇంకా బాధ్యత పెరిగిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పలానా వ్యక్తి మాత్రమే చేయగలడు అనిపించింది అనుకోండి, బతిమాలు, బామాలు, భయపెట్టి ఏదో రకంగా వాళ్ళనే నమ్ముకుంటారు తప్ప మిగతా వాళ్ళ మీద హోప్ లేనప్పుడు అటు వెళ్ళరు కదా. ఆవేశపడేటువంటి పరిస్థితులు కూడా లేవు అక్కడ, లేకపోతే కోప్పడి లేకపోతే రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా, పోతే పనులు చేస్తే చేయి, లేకపోతే లేదనేటువంటి పనులు కూడా ఉండవు, అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆయనే చేయగలడు అనేటువంటి నమ్మకం. ఎందుకంటే అది కూడా ఒక్కోసారి ప్రమాదం అనేటువంటి విషయం సుగాలి ప్రీతి కేసు విషయంలో అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయన ఎంత మంచి చేసినా కూడా ఆయన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఈ టైంలో ఏంటంటే దీన్ని అవకాశంగా తీసుకొని మామూలుగా అయితే మీరు త్వరగా కేసును తేల్చండి, ఆ కేసును ముందుకు తీసుకెళ్ళండి, రాజకీయ విమర్శలు మామూలుగా విమర్శలు చేయొచ్చు. కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి, పెద్ద వివాదం చేసేసి దాంతోనైనా సరే కూటమిని దెబ్బ కొట్టాలని, అంటే చిన్న ఇష్యూను కూడా, చిన్న విధానాన్ని కూడా ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి మొత్తం ప్లానింగ్ అనమాట ఇది. కాబట్టి వీళ్ళని ఎదుర్కోవడానికి కూటమి చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఎక్కడికక్కడ స్పందించడం. ఇప్పుడు సుగాలి ప్రీతి ఇష్యూకి సంబంధించి రేజ్ అయింది, వెంటనే దాన్ని అంటే వెంటనే సిబిఐ దాన్ని అప్పగించేటువంటి ప్రయత్నం. తర్వాత ఇంకొక ఇష్యూ ఏదో వచ్చింది, దాన్ని వెంటనే పరిష్కరించేటువంటి పరిస్థితి. ఇప్పుడు యూరియా కొరత వచ్చింది, యూరియాకి సంబంధించి అసలు విషయం ఏంటనేటువంటి విధానం తీసి పక్కన పెట్టేసి మామూలుగా అంత డెప్త్కి వెళ్ళి అంత విధానంకి వెళ్ళి ఎవరు చేయడు. ఇప్పుడు మామూలుగా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏదో యాక్ట్ తీసుకురాబోతున్నారు, చట్టం తీసుకుపోతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే సోషల్ మీడియాని కన్స్ట్రక్టివ్ గా వాడాలని చెప్పేసి అంటారు. అది కుదరని పని. ఎందుకు కుదరని పని అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మామూలుగా నార్మల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతను ఏ పార్టీని తీసి పక్కన పెడతాడు. మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్ అతను ఏంటంటే ఒక చాలా మంది వరకు కూడా ఒక దగ్గర క్యూలు కట్టేసి యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారు. అతను ఏం చేస్తాడు, మామూలుగా ఒక వీడియో తీసి ఆ వీడియోని ఇదిగో విపరీతంగా జరుగుతుంది ఇక్కడ, మామూలుగా వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు, అంటే కావాలంటే యూరియా ఆ రోజు ఎక్కువ మంది తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి విధానాలు ఉండొచ్చు. ఓన్లీ యూరియా కొరతే అక్కడ ప్రాబ్లం అవ్వకపోవచ్చు. కానీ అతనికి అక్కడ కనబడేది ఏంటి, ఇదిగో యూరియా కోసం ఇంతమంది కొట్టుకుంటున్నారు, యూరియా విధానం ఇలా ఉంది అనేటువంటి విధంగా ఆ సోషల్ మీడియాలో అది పెడతాడు. అట్లాగే ఒక 10 చోట్ల రాష్ట్రంలో చాలా ఉంటాయి కదా, అట్లా ఒక 10 చోట్ల జరిగింది అనుకోండి, ఇదిగో యూరియా కొరత విపరీతంగా ఉందని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఏంటి అని అంటే డెప్త్ వెళ్ళి ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు,
పోయిన సంవత్సరం ఎంతగా అసలు ఆంధ్రప్రదేశ్ కి ఎంత యూరియా అవసరం అవుతుంది, పోయిన సంవత్సరం ఎంత అయింది, ఈ సంవత్సరం ఎంత అవుతుంది, ఇప్పటికే ఈ ఖరీఫ్కి సంబంధించి ఎంత వాడారు, ఇవన్నీ కూడా ఇంకా డెప్త్ గా వెళ్ళి ఈ కన్స్ట్రక్టివ్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా కన్స్ట్రక్టివ్ గా లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు గీతాలు అక్కడ సోషల్ మీడియాలో చేసేది ఏం లేదు. అంత కన్స్ట్రక్టివ్ గా వెళ్ళేటువంటి వ్యక్తులు అయితే రాష్ట్ర రాజకీయాలు ఇలా రావు, అసలు ఇట్లా ఉండవు, అసలు రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కన్స్ట్రక్టివ్ గానే ఆలోచిస్తారు, అలాగే ముందుకు వెళ్తారు. ఈ ఓట్లు, రాజకీయాలు, రాజకీయ నాయకులు, బూతులు, ఈ లెక్కలన్నీ ఎందుకు పడతారు, ఎందుకు ఒకరినొకరు అని ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ మనకు ఉండాలి అనేటువంటి విధంగా వ్యక్తిగత స్వార్థాలకు ఎందుకు దిగుతారు? కాబట్టి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే రాజకీయ నాయకుల దగ్గరే ఉన్నాయి. అక్కడి నుంచి కదులుచుకుంటూ తీసుకురావాలి. అంటే ఇది వేరే సబ్జెక్టు, బట్ తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని వెంటనే సరిదిద్దటం, ఎక్కువగా పబ్లిష్ అయ్యేటువంటి విధంగా కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ సోషల్ మీడియాని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా తక్కువ కాబట్టి వాళ్ళకున్నటువంటి సొంత మీడియా టీఆర్పీ రేటింగ్లు పెద్దగా ఉండవు కాబట్టి, ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే అది ఫామ్ లో ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ లో ఉండదు. మామూలుగా వాస్తవ పరిస్థితి ఏంటంటే మామూలుగా ఏ ఛానల్స్ అయినా కూడా అది అధికారంలో లేనటువంటి టైంలోనే ఎక్కువ ఫామ్ లో ఉంటాయి. వీళ్ళు అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నెగిటివ్ ఏంటనేటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తారు, కూటమి చేస్తున్నటువంటి తప్పులేంటో చెప్తారు అనేటువంటి విధంగా ఎక్కువ మంది చూస్తారు వ్యూవర్స్. కానీ ఇప్పుడు సాక్షికి సంబంధించిన పరిస్థితులు చాలా మంది చెప్పేదాన్ని బట్టి టీఆర్పీ రేటింగ్లు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే అసలు సాక్షి పేపర్ ని దాన్ని ఆదరించేటువంటి విధంగా ప్రజలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఫేవర్ గా చెప్తుంది, ఆయన మొత్తం కరెక్ట్ అని చెప్తుంది. అటు వైసీపీ పార్టీ ఒక నాయకుడు మాట్లాడితే ఏ విధంగా, రాజకీయ నాయకుడు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో, అంటే కూటమి ఏ పని చేసినా, మంచి పని చేసినా కూడా చెడ్డ పని అని చెప్పేసి ఏ విధంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సాక్షి కూడా అంతే అనేటువంటి విధంగా ఆ కన్స్ట్రక్టివ్ అంటారు సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఆ కన్స్ట్రక్టివ్ కి సంబంధించినటువంటి అది పోయింది ఏమో తెలియదు కానీ నమ్మరు. కాబట్టి సోషల్ మీడియా నమ్మకూడదు. సోషల్ మీడియాని బాగా బలోపేతం చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ సోషల్ మీడియాని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆ సమస్యను వెంటనే అడ్డుకునేటువంటి ప్రయత్నం కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఆ కన్స్ట్రక్టివ్ విధానం ఎలా ముందుకు వెళ్తుంది, ప్లస్ చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి ఎలాగైనా సరే కూటమి దెబ్బ కొట్టాలనేటువంటి విధంగా కుట్రలు, కుతంత్రాలు, తెగింపులు కూడా ఎక్కువై ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇది ఏ దశకు వెళ్తుంది, ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేటువంటి విషయం చూడాలి. మరేమో